హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రియల్మీ నార్జో 65G మొబైల్ మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఈ మోడల్ని 2 వేరియంట్స్తో తీసుకొని వచ్చారు. బేస్ వేరియంట్ 8GB 128GB 17,999 రూపాయలు, అలాగే 8GB 256GB 19,999 రూపాయల ప్రైస్లో తీసుకొని వచ్చారు. ఈ ప్రైస్లో ఈ మొబైల్ని తీసుకోవచ్చా లేదా అన్న దాని గురించి కూడా ఇందులో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అలాగే ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. నాది ఒక్కటే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. నేను వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో రియల్మీ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే ఇందులో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ డిజైన్ గురించి అయితే ఫస్ట్ డిస్కస్ చేయాలి. ఎందుకంటే చాలా ప్రీమియం డిజైన్తో ఈ మోడల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. బిలో 20,000 బడ్జెట్లో ఈ మోడల్లో ఇంక్లూడ్ చేసిన డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రియల్మీ 11 Pro సిరీస్లో ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే డిజైన్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. కాకపోతే మనకి సైడ్స్ మొత్తం బాక్సీ ఫినిషింగ్తో అయితే తీసుకొని వచ్చారు. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సైడ్స్ మొత్తం మనకి పాలికార్బోనేట్తో బిల్డ్ అయింది. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం లెదర్ ఫినిషింగ్తో తీసుకొని వచ్చారు. అండ్ 2 కలర్స్తో ఈ మోడల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. మార్స్ ఆరెంజ్ అలాగే కోమిక్ బ్లాక్. ఈ రెండింటిలో మార్స్ ఆరెంజ్ మాత్రం చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ ఉండటం వల్ల చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. ఈ రెండింటిలో మీకే కలర్ నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.43 ఇంచెస్ FHD+ సూపర్ AMOLED స్క్రీన్తో 90Hz రిఫ్రెష్ రేట్తో 120Hz సర్చ్ శాంపలింగ్ రేట్తో తీసుకొని వచ్చారు. ఈ డిస్ప్లే మనకి సైడ్ పంచ్ హోల్ కెమెరాని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. డిస్ప్లే ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో తీసుకొని వచ్చారు. ఈ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా మనకి 1000 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్తో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. మీకు డైరెక్ట్ సన్లైట్లో కూడా ఈ డిస్ప్లే చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. డిస్ప్లే పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు లేదు. అలాగే వైడ్ 1L1 సపోర్ట్ కూడా ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి మీకు ఫుల్ హెచ్డీలో కూడా వీడియోస్ చూడొచ్చు. ఓవరాల్గా డిస్ప్లే అండ్ డిజైన్ మాత్రం ఈ మొబైల్కి మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డబల్ రేర్ కెమెరా సెటప్ని అయితే ఇంక్లూడ్ చేశారు. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ f1.79 అపర్చర్తో తీసుకొని వచ్చారు. అండ్ 2 మెగాపిక్సెల్ పోర్ట్రైట్ సెన్సార్ని కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ చేశారు. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ సెలెక్ట్ చేసి మీరు కనుక ఫొటోస్ దిగితే చాలా మంచి పిక్చర్స్ వస్తున్నాయి. ఈవెన్ మీరు తీసిన ఫోటోని జూమ్ చేసినా కానీ డీటెయిల్స్ని అయితే బాగా క్యాప్చర్ చేస్తుంది. అలాగే ఇందులో పోర్ట్రైట్ షాట్స్ కూడా మనకి చాలా బాగుంది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ మీకు నైట్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. నైట్ టైంలో మీరు ఈ ఆప్షన్ని ఆన్ చేసి ఫొటోస్ దిగితే కొంచెం బ్రైట్గా అయితే ఫొటోస్ వస్తున్నాయి. అండ్ ఈవెన్ సెల్ఫీ కెమెరా కూడా మనకి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080 30 fpsలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసి స్లో మోషన్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. 240 fpsలో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ డీసెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇంక ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ ప్రాసెసర్ 7nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. మనకి ఈ ప్రాసెసర్ని బిలో 15,000 బడ్జెట్లో ఉన్న 5G మోడల్స్లో చాలా మోడల్స్లోనే మనం చూసాం. బట్ ఇందులో 18,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ ఈ మొబైల్కి మెయిన్ మైనస్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ యాంతతో స్కోర్ చూసినట్లయితే దగ్గర 4,02,000 చేంజ్ అయితే స్కోర్ చేసింది. ఈ ప్రాసెసర్ని మీరు స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయగలదో ఆ పర్ఫార్మెన్స్కి కొంచెం అయితే తగ్గుతుంది. అండ్ గేమింగ్ పరంగా మాత్రం ఈ ప్రాసెసర్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి పెద్ద గేమ్స్ని మీడియం గ్రాఫిక్స్లో ఆరామ్సే హ్యాండిల్ చేయగలదు. బట్ మీరు హెవీ గేమింగ్ పర్పస్ ఈ మొబైల్ని డైలీ యూజ్ చేస్తే ఖచ్చితంగా ల్యాగ్ ఇష్యూస్, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు నోటీస్ చేయగలదు. హెవీ గేమింగ్కి అయితే ఈ ప్రాసెసర్ పనికిరాదు. నార్మల్ యూస్కి డే టు డే మల్టీ టాస్కింగ్కి ఈ మొబైల్ చాలా బాగా యూజ్ అవుతుంది. 15,000 to 16,000 ప్రైస్ సెగ్మెంట్లో అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఈ మొబైల్ మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ వీళ్ళు లాంచ్ చేసిన 18,000 ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం వర్త్ కాదని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను కూడా మీ కామెంట్స్ని అయితే చదువుతాను. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై కూడా ఇస్తాను. మిగతా స్పెసిఫికేషన్స్ కూడా మొబైల్ అన్బాక్స్ చేస్తూ డిస్కస్ చేద్దాం. గో టు అన్బాక్సింగ్. రియల్మీ నార్జో 65G బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాసి ఉంది. అండ్ ఇంకా ఈ మొబైల్ బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ మొబైల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ నేను అన్బాక్సింగ్ చేస్తుంది 8GB ర్యామ్, 128GB స్టోరేజ్,
ఆరెంజ్ కలర్ని అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మినీ కాటన్ బాక్స్ కనిపిస్తుంది. ఈ కాటన్ బాక్స్లో మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ కొన్ని యూజర్ మాన్యువల్స్ అలాగే క్లియర్ కేసును కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. చాలా క్లీన్ అయితే ఉంది, క్లిస్టర్ క్లియర్ కేస్ ఇది. అండ్ ఇంకా మొబైల్లో మనకి మొబైల్ కనిపిస్తుంది, ఒకసారి పక్కన పెట్టేస్తే బాక్స్లో చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ చార్జర్ 33 వాట్ ఫాస్ట్ చార్జర్. ఈ చార్జర్ యూజ్ చేసి చార్జ్ చేసినట్టయితే 0 to 100% దగ్గర 1 hour 10 minutesలో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఎంత ఈజీగా ఎంత హెవీగా యూజ్ చేసినా మీకు ఫుల్ వర్కింగ్ డే ఛార్జింగ్ కూడా వస్తుంది. అండ్ ఇంకా మొబైల్ ఓవర్ లుక్ చూసినట్లయితే మొబైల్ అవుట్లుక్ డిజైన్ వేరే లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ కూడా చేయండి. మీరు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అబ్జర్వ్ చేసినట్లయితే సెంటర్ సర్కిల్ కెమెరా సెటప్ని ఇంక్లూడ్ చేయడం వల్ల మనకి అవుట్లుక్ డిజైన్ చాలా అంటే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా రియల్ టైంలో చూస్తే అవుతుంది. అండ్ ఇందులో మనకి బ్లాక్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది. బట్ బ్లాక్ కలర్ మీకు వేదన్ లెవెదర్ ఫినిషింగ్ అయితే ఉండదు. మనకి మ్యాట్ ఫినిషింగ్తో బ్లాక్ కలర్ని అయితే తీసుకొని వచ్చారు. చూస్తున్నారు కదా, ఆరెంజ్ కలర్ మనకి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ వెయిట్ కూడా మనకి హెవీ అనిపించట్లేదు. ఒకసారి కేస్ కూడా వేద్దాం, కేస్ కూడా వేసి ఒకసారి చెక్ చేద్దాం డిజైన్ కూడా ఏమైనా పాడవుతుందా లేదా అన్నది. అండ్ కేస్ వేసి చూసినా కానీ మీకు డిజైన్ అయితే పాడవట్లేదు, చూస్తానికి చాలా బాగుంది. అండ్ పెద్దగా బల్కీగా కూడా మీకు కేస్ వేసినా కానీ అనిపించట్లేదు. దీని హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. ఓవరాల్గా ఈ అవుట్లుక్ డిజైన్ మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి ప్రీమియం క్వాలిటీని అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. అండ్ రైట్ సైడ్ మనకి పవర్ ఆఫ్ అండ్ బటన్ కనిపిస్తుంది. అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకెట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి కెమెరా సెటప్ చూసినట్లయితే సైడ్ పంచ్ హోల్ కెమెరాని అయితే ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే కనిపిస్తుంది. ఒకసారి ఈ సిమ్ ట్రేని ఓపెన్ చేద్దాం. అండ్ సిమ్ ట్రైన్ ఓపెన్ చేస్తే మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో ఈ మోడల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. అంటే ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అయితే అట్ టైం యూస్ చేసుకోవచ్చు. అండ్ బాటంలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్ స్పీకరే, సింగిల్ స్పీకర్ అండ్ ఛార్జింగ్ పోర్ట్, మైక్, ఇయర్ ఫోన్ జాక్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి టాప్లో కూడా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. అండ్ మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని కూడా మనకి వీళ్ళు టాప్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓవర్గా 2 మైక్స్ని అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఒకసారి మొబైల్ని బూట్ చేద్దాం, ఛార్జింగ్ ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఛార్జింగ్ అయితే ఉంది. మొబైల్లో సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే నేను కలుస్తాను. అండ్ ఈ మోడల్ని మీలో ఎవరైనా యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా మీ యూజర్ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. నార్జో 65G హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. డిస్ప్లే అయితే చాలా బ్రైట్గా ఉంది, చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. టచ్ శాంపిల్ రేట్ కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వడం వల్ల అండ్ చాలా వాటికి ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ అయితే అవైలబుల్ ఉంది. మీకు అనవసరమైన యాప్స్ ఉంటే ఖచ్చితంగా మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకొని మీ మెమరీని అయితే ఫ్రీగా ఉంచుకోండి. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అబౌట్లో ఈ మొబైల్కి సంబంధించిన ఆల్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అండ్ మీకు స్టోరేజ్ కూడా మీకు 128 GB స్టోరేజ్కి 21 GB స్టోరేజ్ అయితే మనకి ఇంటర్నల్గా తీసుకుంది. అండ్ మీకు ఇందులో ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు 8 GB ర్యామ్ తీసుకుంటే ఇంకొక 8 GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ అయితే చేసుకోవచ్చు. నా వరకు అయితే ఎన్ఎఫ్ ఫ్రెండ్స్ 8 GB ర్యామ్ అయితే మీకు సరిపోతుంది. ఇలాంటి ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్స్ అయితే మీరు ఆన్ చేసి అయితే ఉంచుకోకండి. అలాగే మొబైల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 13 మీద వస్తుంది. మీకు 2 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా వస్తాయి. అండ్ 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇందులో వస్తాయి. అంటే మీకు ఆండ్రాయిడ్ వర్షన్ మీకు అరౌండ్ ఆండ్రాయిడ్ 15 వరకు మీకు అప్డేట్స్ అయితే ఇందులో వస్తాయి. అలాగే డిస్ప్లే సెట్టింగ్స్లో ఈ రిఫ్రెష్ రేట్ని మనకి హై, స్టాండర్డ్, ఆటో సెలెక్ట్ అని ఉంటుంది. ఆటో సెలెక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసి అయితే ఉంచుకోండి. మీ యూసేజ్ని బట్టి మీకు రిఫ్రెష్ రేట్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. అండ్ ఇంకా కెమెరా వీడియో రికార్డింగ్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసి 1080 30 fpsలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ 720 60 fpsలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా మనకి 1080 30 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ స్లో మోషన్ వీడియో బ్యాక్ కెమెరా యూస్ చేసి కూడా స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 240 fpsలో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకా కెమెరాలో చాలా ఆప్షన్స్ని అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. స్ట్రీట్ మోడ్ అలాగే నైట్ మోడ్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఇంకా పోర్ట్రైట్ మోడ్ అండ్ 64 MP సెలెక్ట్ చేసి మీరు కనుక ఫొటోస్ తీస్తే డీటెయిల్స్ని అయితే చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. ఇంకా మోడ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్లో మోషన్ వీడియో
ఫిలిం మోడ్, గ్రూప్ పోర్ట్రైట్, డ్యూయల్ వ్యూ వీడియో ఇట్లాంటి కొన్ని అడిషనల్ ఫీచర్స్ని అయితే కెమెరా డిపార్ట్మెంట్లో మనకి ఇన్స్టాల్ అయితే చేయటం జరిగింది. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే మీకు చేస్తుంది. ఒక్క మాటలో ఈ మొబైల్ గురించి చెప్పాలంటే మీలో ఎవరైతే ఎక్కువగా డిజైన్ అండ్ డిస్ప్లేకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారో వాళ్ళకి మోడల్ అయితే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో ఈ మొబైల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. బట్ ఈ మోడల్ని లాంచ్ చేసిన ప్రైస్ 18,000 బడ్జెట్లో లాంచ్ చేశారు. బట్ మీకు అరౌండ్ 15,000 to 16,000 బడ్జెట్లో అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా ఈ మోడల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్